ప్రియాతి ప్రేమైన మా కుమార్తెలు, మా మేనకోడళ్ళు, ఈరోజు మీకు అందించేటువంటి బహుమానం పేరు రుచి చూర్ణము. రాసుకోండమ్మా, రుచి చూర్ణము. అద్భుతమైనటువంటిది ఈ చూర్ణము. ఇంటింటిలో, ప్రతి ఇంటిలో తప్పకుండా తయారు చేసి ఉండాలి. ఎందుకు అంటే ఇది రోజు 2 పూటల 3 వేళ్లకు వచ్చినంత గోరువెచ్చటి నీళ్లతో కలిపి తాగుతూ ఉంటే, లేదా తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే అరుచి ఎప్పటికీ ఉండదు. అన్నహితవు ఏర్పడుతుంది. అన్నం పట్ల ద్వేషము, వికారము, వాంతులు, ఓకరింపులు, అగ్నిమాంద్యము, అజీర్ణము, అన్నము చూడగానే తినబుద్ధి కాకపోవడం, ఇట్లాంటి ఉదర సమస్యలు మొత్తము అంతరించిపోయి ఉదరమునకు మంచి బలము కలుగుతుంది. అనగా అగ్నిమాంద్యము హరించి సమాగ్ని ఉదరములో ప్రజ్వరిల్లుతుంది. చక్కగా ఆహారం బాగా జీర్ణమై వంటబడుతుంది. ఇది దీని వివరాలు, ఎలా తయారు చేసుకునే విధానం చెప్పుకుందాం. చూస్తూ ఉండండి. చూడండి, రుచి చూర్ణములో మొట్టమొదటిసారిగా సొంటి పొడి దోరగా వేయించి దంచి జల్లించినటువంటి సొంటి పొడి 10 గ్రాములు. రాసుకోండమ్మా, 10 గ్రాములు. 10 గ్రాములు. చూడండి, 10 గ్రాములు. తర్వాత అలాగే వేయించి దోరగా దంచి జల్లించిన పిప్పళ్ళ పొడి 20 గ్రాములు. 20 గ్రాములు. 20 గ్రాములు. తర్వాత అలాగే దోరగా వేయించి దంచి జల్లించిన మిరియాల పొడి 30 గ్రాములు. ఒకదానికన్నా ఒకటి 10 గ్రాములు పెరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 30 గ్రాములు. రాశారా? సొంటి 10 గ్రాములు, పిప్పళ్ళు 20 గ్రాములు, మిరియాలు 30 గ్రాములు. తర్వాత నాగకేసరాలు, సరిగా రాయండి, నాగకేసరాలు 40 గ్రాములు. 40 గ్రాములు. తప్పు లేకుండా రాసుకోండి. నాగకేసరాలు 40 గ్రాములు. రాశారా? తర్వాత ఆకుపత్రి, ఇది బిర్యానీ ఆకు అంటాం చూడండి, ఇలా ఉంటుంది బిర్యానీ ఆకు. దీన్ని బాగా ఆరబెట్టి దంచితే మంచి గుబాళించేటువంటి పొడి తయారవుతుంది. ఇదిగో ఇది ఆకుపత్రి పొడి 50 గ్రాములు. రాసుకోండి, ఆకుపత్రి పొడి 50 గ్రాములు. ఎన్ని గుమగుమలు ఉన్నాయి ఇందులో, ఇప్పుడు బోల్డ్ ఉన్నాయి గుమగుమలు. అలాగే దాల్చిన చెక్క, మీకు తెలుసు చెక్క లవంగా ఉంటాం మనం. దాల్చిన చెక్క, దీన్ని మెత్తగా దంచి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడి 60 గ్రాములు. ఇదిగో చూడండి, ఇది దాల్చిన చెక్క పొడి 60 గ్రాములు. రాసుకోండమ్మా, 60 గ్రాములు. చివరిగా ఇలాచి ఏలక్కాయలు. ఈ ఏలక్కాయలను కొంచెం దూరగా వేయించి దంచి జల్లించినటువంటి పొడి, ఇలాచి పొడి 70 గ్రాములు. 70 గ్రాములు కదా. ఒకసారి మరలా చూసుకోండి అందరూ. సొంటి 10 గ్రాములు, పిప్పళ్ళు 20 గ్రాములు, మిరియాలు 30 గ్రాములు, నాగకేసరాలు 40 గ్రాములు, ఆకుపత్రి 50 గ్రాములు, దాల్చిన చెక్క 60 గ్రాములు, ఇలాచి అనగా ఏలక్కాయ 70 గ్రాములు. ఇలా వరుసగా 10 పెంచుకుంటూ ఇలా అయిన తర్వాత దీన్ని మెత్తగా బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. మీరు ఒక పాత్రలో వేసి బాగా చక్క చెంచాతో కలిపితే తయారవుతుంది రుచి చూర్ణము. రుచి రుచి రుచి, ఎంత రుచి! అఖండమైన రుచి, అద్వితీయమైన రుచి, అసమానమైన రుచి, అద్భుతమైనటువంటి రుచి. ఈ చూర్ణాన్ని ఎవరు తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకొని ఉదయం సాయంత్రం 2 పూటల ఒక పావు చెంచా మోతాదుగా వాడుతూ ఉంటారో వాళ్ళ నోరు ఎప్పుడు రుచికరంగా, సుగంధయుక్తంగా, అద్భుతంగా తయారవుతుందని మా ప్రియమైన బిడ్డలు తెలియజేస్తూ, ఇంకా ఈ రుచి చూర్ణాన్ని వాడటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరంగా చెప్పుకుందాం. ఎదురు చూస్తూ ఉండండి. చూశారు కదా, అన్ని తెలిసినాయి మనకి. సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, ఆకుపత్రి, నాగకేసరాలు, అలాగే దాల్చిన చెక్క, ఏలకులు మొత్తం మన ఇంట్లో ఉన్నాయి. ఇవన్నీ సమభాగాలు తీసుకున్నాం. కొంచెం దోరగా వేయించాం, దంచాం, చూర్ణం చేశాం, సీసాలో పెట్టుకున్నాం కదా. ఇది ఒక పావు చెంచా నుంచి 1/2 చెంచా మోతాదు, సరిగా రాసుకోండి.
పావు చెంచా నుంచి అర చెంచా మోతాదుగా 1 చెంచా తేనె కలిపి చక్కగా కొంచెం కొంచెం నాలుకతో అద్దుకొని చప్పరించి తింటూ ఉంటే ఉదరములో సమస్యలు పోవటమే కాక నోరంతా గుమగుమలాడుతూ గుబాళిస్తుంది, పరిమళిస్తుంది, దంతములు గట్టిపడతాయి, చిగుళ్ళు గట్టిపడతాయి. నోరంతా సువాసనతో ఉండటం వల్ల మనకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నోట్లో మడ్డిగా జిడ్డుగా ఉండటం, అతుక్కుపోవటము, కఫం ఎక్కువగా పేరుకోవటం ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవు. మాట కూడా చాలా స్వచ్ఛంగా, గంభీరంగా, మృదువుగా, మధురంగా వస్తుంది. ఇన్ని రకాల ఉపయోగాలు కలిగించేటువంటి ఈ రుచి చూర్ణమును మా ప్రియమైనటువంటి తెలుగు కుటుంబ సభ్యులందరూ తయారు చేసుకుని వాడుకొని ఇతరులకు కూడా నేర్పాలని సూచిస్తూ చెప్పండి బిడ్డలు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.